ఒక ఇంట్రెస్టింగ్ అండ్ రిలేటబుల్ క్యారెక్టర్ని డిజైన్ చేయడం ఎలా? డే 9 ఆఫ్ మేకింగ్ ఏ ఫిల్మ్ ఫ్రమ్ స్క్రాచ్ టు స్క్రీన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వాలంటే మనకి ఆ క్యారెక్టర్కి మధ్య అట్లీస్ట్ కొన్నైనా సిమిలారిటీస్ ఉండాలి. జెర్సీ లాంటి కథలు అందరికీ కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా అదే. లైఫ్లో ఏదైనా సాధించాలనే అర్చ్ అందరికీ ఉంటుంది, బట్ మనలో ఉండే భయాలు, ఇన్సెక్యూరిటీస్, పరిస్థితుల ప్రభావం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. లైక్ నానీస్ క్యారెక్టర్ ఇన్ జెర్సీ ఫిల్మ్. మూవీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తన కొడుక్కి జెర్సీ కొనివ్వడం కోసం తన భార్య పర్స్ నుంచే మనీ దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు నాని. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్. మరి అలాంటప్పుడు మన క్యారెక్టర్స్ మాత్రం ఎందుకు పర్ఫెక్ట్గా ఉండాలి? లెట్ అవర్ క్యారెక్టర్ హ్యావ్ సమ్ ఫ్లాస్. ఇలాంటి సాధారణమైన ఒక క్యారెక్టర్ తన సిచ్యువేషన్స్ అన్నిటిని దాటి ఒక అసాధారణమైన టార్గెట్ని అచీవ్ చేసినప్పుడు ఒక ఆడియన్గా మనం కూడా ఆ టార్గెట్ అచీవ్ చేసినట్టు ఫీల్ అవుతాం. సో గివ్ యువర్ క్యారెక్టర్ సమ్ ఫ్లాస్ అండ్ బిగ్గర్ కాన్ఫ్లిక్ట్స్ టు బ్రింగ్ రిలేటబిలిటీ. మీరు కూడా నా జర్నీలో పార్ట్ అవ్వాలి అనుకుంటే మన అకౌంట్ని ఫాలో చేయండి.